హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 కిలోల టమాటాలు, నాటు టమాటాలు ఊరు నుండి మా బాబు తీసుకొచ్చాడని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. వాటినైతే బాగా పండిపోయాయి. మనం ఉడికించినా కూడా అసలు తొక్క కూడా మిగలదనమాట. ఆ విధంగా ఉంటాయి. అయితే ముందుగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేశాను. ఇలా పెద్ద పెద్దగా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి నాటు టమాటాలు కాబట్టి చాలా పుల్లగా ఉంటాయి, బాగా మెత్తగా ఉడికిపోతాయి. వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట. పెద్ద గిన్నెలో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు, సాల్టు, ఇలా చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవద్దు. ఆల్రెడీ పుల్లగా ఉన్నాయి టమాటాలు. నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం పాడవకుండా ఉంటుందని చెప్పి చింతపండు వేసాను అనమాట. ఉడికించి చల్లారబెట్టిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అది మన ఆప్షనల్ మాత్రమే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఇష్టము, వేసుకోవచ్చు. ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసాను. కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉంది, ఈ ఊరు నుండి తెచ్చింది, అందుకని ఇంకొంచెం ఎక్కువగా వేసాను అనమాట. ఈ టమాటా ప్యూరీ మొత్తం మిక్సీ పట్టేసాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో దీనికి సరిపడా కారము, ఉప్పు వేసేసుకోవాలి. అయితే జీలకర్ర మెంతుల పొడి వేసింది, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. నేను వేసాను కానీ అది క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోయాను అనమాట. కంపల్సరీ అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చళ్ళల్లో ఎందులో అయినా కూడా జీలకర్ర మెంతుల పొడి వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదైతే ఒక 3 మంత్స్ పాటు ఈజీగా నిల్వ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా మనమైతే కలిపేసి పెట్టేసాం స్టవ్ మీద. ఇది మొత్తం ఉడికి ఆయిల్ ఇలా పైకి రావాలన్నమాట.